మొన్న ఈ మధ్యన హైదరాబాదులో జరిగిన సంఘటన అంటూ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఎంఎంటీఎస్ రైలు. ఒకప్పుడు ఢిల్లీలో బస్సులో అత్యాచారం సంఘటన ఒక ఎత్తు అయితే, రైల్లో అది కూడా ఎంఎంటీఎస్ రైల్లో ఒక ఆడపిల్ల మీదన ఒక యువకుడు అత్యాచార యత్నం చేస్తే అమ్మాయి భయపడి దూకేసింది. దానివల్ల తీవ్రంగా గాయాల పాలవడం, ఆసుపత్రిలో చేరటం, తీవ్ర ప్రాణాపాయ పరిస్థితుల నుంచి బయటపడటం. అమ్మాయి ఏమో ఆంధ్రాకి సంబంధించి కర్నూలు జిల్లా అమ్మాయి. ఇన్సిడెంట్ జరిగింది రైల్లో ఎంఎంటీఎస్లో. ఈ వ్యవహారం మీదన పెద్ద ఆందోళన అయ్యింది, సంచలనమైంది. దీంతో పోలీసులు దీన్ని సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే రైల్లో, అది కూడా తెలంగాణలో హైదరాబాదులో ఆడపిల్లల రక్షణ ఏంటి అన్నటువంటి ప్రశ్నకి సంబంధించి ఎంఎంటీఎస్లో అత్యాచారం అన్నటువంటిది, అత్యాచార ప్రయత్నం అన్నటువంటిది, అత్యాచారానికి ప్రయత్నిస్తుండగా దూకేశాను అన్నటువంటి. సాధారణంగా ట్రైన్ అంటే జనం అందరూ ఉంటారు కదా, అంటే ఎవరు లేరన్నటువంటి పాయింట్ చూసి అతను చేశాడు అన్నటువంటిది అమ్మాయి చెప్పుకొచ్చినటువంటి. అయితే టోటల్గా 250 సీసీ కెమెరాల ఫుటేజ్ని పరిశీలించారు పోలీసులు. 100 మంది అనుమానితులు విచారించారు. చివరికి ఎలాంటి ఆధారము దొరకలేదని కేసు క్లోజ్ చేశారు. అయితే అసలు విషయం ఏంటంటే, అమ్మాయి మీద ఎలాంటి అత్యాచార యత్నము జరగలేదట. రీల్స్ చేస్తున్నట్టు అమ్మాయి. ఆ రీల్స్ చేస్తూ ట్రైన్లో ఆ గేటు దగ్గర చేస్తూ జారి కింద పడిపోయింది. రీల్స్ అని కనుక చెప్తే కనుక అందరూ ఇప్పుడు చూస్తున్నారు కదా సోషల్ మీడియాలో, రీల్స్ చేస్తా కొట్టుకుపోవడము, రీల్స్ చేస్తే ఏదైనా మీద పట్టడము చేస్తే ఎక్కిరిస్తున్నారు, ట్రోల్ అయిపోతారు ప్రపంచవ్యాప్తంగా. అందుకని తప్పించుకోవడానికి ఈ స్టేట్మెంట్ ఇచ్చింది అన్నటువంటిది పోలీసులు నిర్ధారణకు వచ్చారు. లీగల్ ఒపీనియన్ తీసుకుని కేసును క్లోజ్ చేశారు రైల్వే పోలీసులు.